హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పెసర దోశలు అండి. ఇదే ప్రాసెస్లో చేయండి, మీకు చాలా బాగా కుదురుతాయి. వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలతో చేయండి, చాలా క్రిస్పీగా చాలా రుచిగా కుదురుతాయి. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా క్యారెట్ వేస్ట్ చేసుకోండి. పెసరట్టు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు పెసలు వేసుకోవాలండి. ఒక కప్ అంటే 1/2 కేజీ అండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలి. 1 టీ స్పూన్ సగ్గు బియ్యం వేసుకోవాలండి. ఇలా వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 4 గంటలు నానబెట్టుకోవాలండి. 4 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇలా నానబెట్టుకుంటే సరిపోతుంది. బాగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ పెసల్ని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండర్లో వేసుకొనైనా గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇలా మిక్సీ జార్లో సగం వేసుకొని ముందు గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీనిలోకి కాసిన వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక బౌల్లో వేసుకొని మళ్ళీ ఇంకో సగం కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకుందామండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ సైజు అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీనిలోకి మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని మళ్ళీ అదే బౌల్లో వేసేసుకోవడమేనండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా పిండి మొత్తాన్ని వేసుకొని మొత్తం పైకి కిందకి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. దోశలోకి క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఇలా క్యారెట్ తురుముకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక ఇలా నీళ్ళు చల్లుకోవాలండి. నీళ్ళు చల్లుకొని స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు పిండిని ఇలా ఒక గంట వేసుకొని ప్యాన్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పలుసగా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తురుముకున్న క్యారెట్ ఇవన్నీ వేసుకొని పైన ఆయిల్ కూడా ఇలా వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక 2 నిమిషాల నుంచి ఇలా తీసేసుకోవడమేనండి. దోశ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసేసుకోవడమే. మళ్ళీ రెండోసారి కూడా ఇలా వాటర్ చల్లుకొని స్ప్రెడ్ చేసుకొని పిండి వేసుకొని మళ్ళీ దోశ ప్రిపేర్ చేసుకోవడమేనండి. ఈ దోశలు పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకొని దోశలు వేసుకున్నారంటే పెసర దోశలు చాలా కమ్మగా ఉంటాయి. మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.